వెల్కమ్ టు టాప్ డబల్ లైన్. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలంలోని ఎర్రగుంట గ్రామానికి బుధవారం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సందర్శించి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఎర్రగుంట సచివాలయం దగ్గర పట్టాదారు పాస్బుక్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిగి మండలం తహసీల్దార్ హసీనా సుల్తానా మరియు డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఐ సిద్ధేశ్వర్, రెవెన్యూ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలోని రైతులు పట్టాదారు పాస్బుక్లు సంబంధించి ప్రతి నెల మొదటి వారం నియోజకవర్గాలలో 2 గ్రామాలలో పట్టాదారు పాస్బుక్లు పంపిణీ చేయబోతున్నాం. పరిగి మండలం ఎర్రగుంట గ్రామంలో 60% జరిగింది. రైతులకు పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడానికి ముందు వాళ్ళ పేర్లు, విస్తీర్ణం, వివరాలు చూపించి రైతులతో ఈకేవైసీ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వచ్చిన పాస్బుక్ ఒరిజినల్ 1B సరిపోతుందని తెలిపారు. అవును సార్ వినపడిచ్చారు. అర్థమవుతుంది. 81 years. వెరీ గుడ్. ఓకే ఓకేనా, రైట్, వెళ్ళొచ్చు. రీసర్వే మన జిల్లాలో phase 4 నడుస్తుంది. అండ్ ప్రతి నెల మొదటి వారం నియోజకవర్గానికి 2 గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ మనం చేయబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు పరిగి మండలం ఎర్రగుంటలో పంపిణీ ఇంచుమించుగా 60% జరిగింది. ఇది ఎలా జరుగుతుంది అనేది చూడడానికి క్షేత్రస్థాయిలో మనం రావడం జరిగింది. సో రైతులకి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడానికి ముందు వాళ్ళ పేరు, వివరాలు కరెక్ట్గా ఉన్నాయా, విస్తీర్ణం కరెక్ట్గా ఉందా అనేది వాళ్ళకి చెప్పి చూపించి వాళ్ళకి ఈకేవైసీ ద్వారా వాళ్ళ వివరాలు తీసుకుంటాం. తర్వాత ఒరిజినల్ పాస్ పుస్తకం కూడా వస్తుంది. అంతవరకు కూడా దీంతో 1B నడిపించవచ్చు, అంటే వాళ్ళు వాడుకోవచ్చు. ఎక్కడన్నా జాయింట్ ఎల్పిఎం ఉన్న ఎక్స్టెంట్ తగ్గింది అని చెప్తే అది మనం డిజిటల్ అంటే సర్వేయర్ని పంపించి అది సరిచేసి తర్వాత పాస్ పుస్తకం కూడా ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో ఇప్పటివరకు 11 గ్రామాలు సుమారుగా 3900 పట్టాదారు పాస్ పుస్తకాలు గాను ఒక 60% 2200 దాకా పంపిణీ చేయడం జరిగింది. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ.